శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ స్వరాజ్యాధికారి. స్వరాజ్యాధికారి అంటే అర్థం ఏంటి అంటే స్వయం పైన స్వయం రాజ్యం చేయడం. మనం చాలా విషయాలు తెలుసుకుంటాము. రాజు అనగానే రెండు క్వాలిటీస్ ఉంటాయి. ఆ రెండు క్వాలిటీస్ ఏంటి అంటే ఒకటి పాలన చేయడం, ఇంకొకటి నియంత్రించడం. అంటే ఏ రాజు అయినా సరే ప్రజల్ని చాలా మంచిగా పాలన చేస్తాడు. అంటే ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అని అన్నిటినీ సక్రమంగా పట్టించుకుని వాళ్ళ బాగోగులు తెలుసుకుని వాళ్ళకి అనుకూలంగా అన్నీ అందిస్తూ ఉంటాడు రాజు. అలానే ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే రాజు ఏం చేస్తాడు అంటే వెంటనే శిక్షిస్తాడు. మళ్ళీ ఆ పొరపాటు చేసినటువంటి వ్యక్తి ఆ పొరపాటు తెలుసుకుని నాది తప్పైంది, మళ్ళీ పొరపాటు చేయను అని రాజుతో చెప్తే వెంటనే రాజు వాళ్ళని క్షమించి క్షమాభిక్ష పెట్టి వాళ్ళని విడుదల చేస్తాడు. అంటే రాజు దగ్గర రెండు క్వాలిటీస్ ఏంటి అంటే ఒకటి పాలన చేయడం, ఇంకొకటి వాళ్ళని నియంత్రించడం. అంటే ఎలా ఉండాలో సక్రమంగా నడిపించడం. అలానే మన మీద మన రాజ్యాధికారం చేసుకోవాలి అంటే మనల్ని మనం కూడా పాలన చేసుకోవాలి, ఇంకొకటి నియంత్రణ చేసుకోవాలి. అంటే మనల్ని మనం ఎలా పాలించుకోవాలి, మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి అనే విషయాని కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రాజు పాలన చేయాలి అంటే ముందుగా ఏం చేస్తాడు అంటే చాలా వరకు తను ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలని రాత్రిపూట గూఢాచారిగా రాజ్యంలోకి వెళ్ళడం మొదలు పెడతాడు. రాజ్యంలోకి వెళ్ళి రాజ్యంలో తన ప్రజలు ఎలా ఉన్నారు అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రాజు చెక్ చేయడం మొదలు పెడతాడు. చెక్ చేసి వాళ్ళకి ఏది కావాలో దానికి అనుకూలంగా ఏంటి, ఎలా ఉన్నారు ప్రజలు, ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారంగా నెక్స్ట్ పాలన చేయడం మొదలు పెడతాడు రాజు. అలాగే ముందుగా మన రాజ్యాన్ని అంటే నేను అనేదాన్ని రాజు. ఆ నేను అనే రాజు ఎవరు అంటే ఈ కర్మేంద్రియాలన్నిటినీ నడిపించేది ఎవరు అంటే ఆత్మ. అయితే మిగతావన్నీ ఎవరంటే కార్యాచార్యాలు. అంటే చెవు కానీ ముక్కు కానీ నోరు కానీ ఇవన్నీ కర్మ చేసేవి ప్రజలు అనుకోండి. వీటన్నిటినీ ముందు మనం ఏం చేయాలి అంటే పాలన చేయాలి అంటే ముందుగా వాటిని పరిశీలన చేయడం నేర్చుకోవాలి. అవి ఎలా పరిశీలించాలో మనం ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా మన అన్నింద్రియాల్లోకి కూడా ముఖ్యమైనవి కళ్ళు అని చెప్తారు. అందుకనే సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. ఎందుకంటే అన్ని ఇంద్రియాల్లో కంటే కూడా ఈ కళ్ళు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కళ్ళు ఒక కెమెరా లాంటివి. అవి వేటినైనా చూసి వెంటనే లోపలికి తీసుకుంటాయి. అటువంటివి ఈ కళ్ళు. ఈ కళ్ళతో మనం ఏవైతే చూస్తామో వాటి యొక్క ప్రభావం మన పైన చాలా ఎక్కువగా పడుతుందన్నమాట. అందుకనే అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు మనం అధికారంలో లేకుండా పోయినవి ఏంటి అంటే ఈ కళ్ళే. ఈ కళ్ళతో మనం ఏదైతే చూడకూడదు అనుకుంటున్నామో ఈరోజు వాటినే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వేటినైతే చూస్తున్నామో దాని యొక్క ప్రభావంలోకి మనం ఎక్కువగా వెళ్ళిపోతున్నాం. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలోని సంతోషం కంటే దుఃఖానికి మూల కారణం ఏంటి అంటే మనం ఈ కళ్ళతో చూసే వాటి ప్రభావంలోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని దుఃఖమయం ఎక్కువగా చేసుకుంటున్నాం. ఈ కళ్ళు మనల్ని ఎంత అద్భుతంగా మోసం చేస్తాయి అంటే మన జీవితానికి పూర్తిగా దుఃఖాన్ని మిగులుస్తాయి అన్నదానికి ఉదాహరణ. ఇప్పుడు సీతాదేవి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. కానీ ఆ సీతాదేవి మొత్తం రామాయణం అంతటికీ కారణమైంది ఏంటి? ఆ కళ్ళే. కళ్ళ ద్వారా ఒక చిన్న లేడీని చూసిన సీతాదేవి. చూసిన తర్వాత అది కావాలి అని ఒక భావన లోపల కలిగింది. దాని ద్వారా ఏమైంది అంటే తన మొత్తం జీవితంలో ఉన్న సంతోషం అంతా ఎగిరిపోయింది. ఆ కళ్ళతో చూసింది కావాలి అనుకుంది. అనుకున్న తర్వాత ఏమైంది? రాముణ్ణి పంపించారు. పంపించిన తర్వాత వాయిస్ చెడగా రావడంతో అది కూడా ఇంకో ప్రాబ్లం అయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆ కళ్ళకి అట్రాక్ట్ అవ్వడం వల్ల మర్యాద ఇచ్చినటువంటి ఆ మర్యాదను కూడా దాటింది. దానివల్ల ఏమైంది అంటే తన జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అలా మన జీవితంలో ఏమవుతుంది అంటే మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో ప్రతి దాని మీద మనసు వెళ్ళిపోతుంది. ఆ మనసు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అది మనకి దక్కలేదు అంటే ఎంతో దుఃఖానికి లోనైపోతున్నాం. ఇంకా అది దక్కాలి అని చెప్పేసి ఎంతో మందితో
గొడవ పడడానికి కూడా వెనకాడట్లేదు. అందుకని ఈ కళ్ళు మనం వేటిని చూస్తున్నాం, దాని ద్వారా నాకు ఏం లభిస్తుందన్న దాన్ని చూడాలి. ముందు మనం ఏదైనా ఒక వస్తువుని చూడగానే ఈ కళ్ళతో ఏం చూడాలి అంటే ఇవి సత్యమా అసత్యమా అని చూడాలి. ఈరోజు మనం ఈ ప్రపంచంలో చాలామంది ఈ కళ్ళతో ముఖ్యంగా చూసే అసత్యమైనది ఏంటి అంటే మూవీ లేదా ఒక టీవీ. ఆ టీవీ ద్వారా ఈరోజు పిల్లలందరూ ఎంత పాడవుతున్నారు అంటే చాలామంది జీవితాలు పాడైపోవడానికి కారణం ఒక టీవీ అన్నమాట. ఆ టీవీలో ఒక మూవీ చూస్తారు లేదా ఏదైనా చూస్తారు. ఆ చూసిన తర్వాత దాని యొక్క ప్రభావం లోపలికి వెళ్ళిపోయి వాళ్ళలాగా వీళ్ళు జీవించడం మొదలు పెడుతున్నారు. ఎప్పుడైతే అలా జీవించడం మొదలు పెడుతున్నారో వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషం అంతా కూడా దూరం అవుతుంది. అంటే అక్కడ చెడే చూస్తున్నారు, ఆ చెడునే ఎక్కువ ప్రభావితం అవుతుంది. అందుకని ఈ కళ్ళతో మనం ఏం చూడాలి అంటే ఆధ్యాత్మిక విషయాలతో కూడిన విషయాలు చూడాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికత విషయాలు చూస్తూ ఉంటామో మన కళ్ళలో అవే మెదులుతూ ఉంటాయి. అప్పుడు మనకు అలాంటి మంచి ఆలోచనలు రావడం మొదలవుతాయి, అలాంటి జీవితాన్ని జీవించడం మొదలు పెడతాం. కానీ ఈరోజు ఎక్కువలో ఏం చేస్తున్నామంటే కళ్ళతో చెడును ఎక్కువ చూడడం మొదలు పెడుతున్నాం. ఎప్పుడైతే చెడును ఎక్కువగా చూడడం మొదలు పెడుతున్నామో ఏమవుతుందంటే ఈ చెడు మన లోపలికి వచ్చి మొత్తం మనలో ఉన్న మంచిని అంతటిని పక్కన గెంటడానికి చోటు చేసుకుంటుంది అనమాట. మనకి ఎంత మంచి చూపిస్తున్నా దాని మీద కంటే ఇంట్రెస్ట్ చెడు మీదకి ఎక్కువ వెళ్ళిపోతుంది. దానివల్ల మనం ఏమవుతున్నామంటే మనకున్న ఎంత సంతోషం ఉందో అంత సంతోషాన్ని పోగొట్టేసుకుంటున్నాం. అందుకనే చూడండి, మీరు సినిమా చూడండి, ఏదైనా చూడండి, చూసిన తర్వాత ఏమవుతుంది అంటే మనకి చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. అంటే దాని యొక్క ప్రభావంలోకి మనం వెళ్ళిపోయిన కారణంగా మనకి చాలా వీక్నెస్ వస్తుంది. అదే మీరు ఎక్కడికైనా ఒక సత్సంగానికి వెళ్ళి అక్కడ సత్సంగంలో మంచి మంచి దృశ్యాలు, ఒక దేవుడికి నిత్యారాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్తున్నారు, ఆ నిత్యారాధన యొక్క ప్లేసెస్ అన్నీ చూస్తున్నారు, అలానే ఇంకెక్కడైనా ఆధ్యాత్మిక విషయాలు వినిపిస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. ఇవన్నీ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఆ యొక్క ప్రభావం మీ మీద పడడం వల్ల చాలా ప్రశాంతంగా హాయిగా సుఖంగా అనిపిస్తుంది అనమాట. అంటే దాని ప్రభావం అంత ఉంటుంది, చెడు చూస్తే దాని యొక్క ప్రభావం ఇంత ఉంటుంది. అందుకని మనం చెక్ చేసుకోవాలన్నమాట, నేను ఈ కళ్ళ ద్వారా ఏం చూస్తున్నాను అని. ఎప్పుడైతే చెక్ చేసుకుంటాం ఈ కళ్ళ ద్వారా ఏం చూస్తున్నామో అప్పుడు మనం కొద్దిగానే ఈ కళ్ళతో ఏం చూడాలి అన్న అవగాహన వస్తుందన్నమాట. ఈ కళ్ళతో చూసే ప్రతి సెకండ్ మన లోపల ఇది ఆలోచించాలి, ఏమని అంటే ఇది సత్యమా ఇది అసత్యమా అని. ఇప్పుడు మనం ఒక సినిమా చూసామనుకోండి, అది సత్యమా అసత్యమా అని అడిగితే అది సినిమా కనుక ఆ యాక్షన్లో ఎండింగ్ శుభం ఉండాలి కనుక కంపల్సరీ ఎండింగ్ శుభం చూపిస్తున్నారు, అంటే అది అసత్యమే. అలా మన జీవితంలో ఏంటి అంటే దేన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన కళ్ళకి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ అసత్యమైనవి, అవన్నీ నాశనం అయిపోయాయి. ఎప్పుడైతే కళ్ళతో చూసే ప్రతివీ నాశనం అయిపోయేవి అనే భావన మనకు ఉంటుందో అప్పుడు మనకి అసలు నేను సత్యం, ఆ సత్యమైన భగవంతుణ్ణే చూడాలి. ఈ కళ్ళతో ఏం చూడాలి అంటే ఒక్క భగవంతుణ్ణి మాత్రమే చూడాలి, ఇంకెవ్వరిని చూడకూడదన్న భావం మనకి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ భావం ఏర్పడుతుందో అప్పుడు ఈ కళ్ళతో ఈ ప్రపంచంలో ఏది చూసినా మనం అన్నీ మంచిగా చూడడమే మొదలు పెడతాం, మనం ఏ చెడుని చూడం. ఈ కళ్ళతో చాలా వరకు మనకి ఎలాంటివి చూసే అలవాటు అయింది అంటే ఎంతమంది ఉన్నా అందరిలో ఉన్న చెడుని చూసే అలవాటు ఎక్కువైంది. మంచిని దానికంటే కూడా చెడుని ఎక్కువగా చూడడం మొదలు పెడుతున్నాం. దానివల్ల మన జీవితంలో కూడా చెడు వైపుకే నడుస్తున్నాం. మనల్ని చూసి కూడా అదే విధంగా అందరూ చెడుగా నడవటం మొదలు పెడుతున్నారు. అందుకని మనం ఈ కళ్ళ పైన అంటే నిఘా ఉంచాలి. ఎప్పుడైతే ఈ కళ్ళ పైన నిఘా ఉంచుతామో అప్పుడు ఆటోమేటిక్గానే కళ్ళు మనల్ని మంచిగా నడిపించడం, అంటే మన జీవితం మంచిగా నడవటం మొదలవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం కళ్ళు ఎలా నడుస్తున్నాయి అని ముందు పాలన చేయాలి. అంటే ఈ కళ్ళకి ఏమి ఇవ్వాలి అనే దాన్ని మనం పెట్టాలి. అంటే ఈ కళ్ళకి ఏమి ఇవ్వాలి, మంచిని ఇవ్వడం మొదలు పెట్టాలి. అప్పుడు ఈ మంచిని చూడడం, మంచితో ఉండడం మొదలు పెడితే ఈ కళ్ళు మంచి వైపుకి అట్రాక్ట్ అవ్వడం
మొదలవుతుంది. ఇంకా ఈ కళ్ళకి నియమం ఏమి ఇవ్వాలి అంటే, నీవు ఈ గంట సేపు ఈ చెడు చూసావు అంటే దానికి తగ్గ శిక్ష ఏంటి అంటే, ఈ గంట సేపు నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు అని ఈ కళ్ళకి మనం ఏం చేయాలి అంటే శిక్ష ఏదైనా ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక గంట సేపు నిద్రలేదు, పావు గంట సేపు నిద్రలేదని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఈ కళ్ళతో చెడు చూడాలి అంటే భయం అనిపిస్తుంది. అలా మనం ఈ కళ్ళకి కూడా ఏదైనా ఒక శిక్ష ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆటోమేటిక్గానే కళ్ళు కూడా మన మాట వినడం మొదలు పెడతాయి. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే, మన చెవులు. ఈ చెవుల ద్వారా మనం రకరకాల విషయాలు వింటూ ఉంటాం. ఈ చెవులు ఎప్పుడు ఏం వినాలి అంటే మంచిని వినాలి. నేను ఈ చెవుల ద్వారా ఏం వింటున్నాను అని చెక్ చేయండి. మనం ఏదైతే మంచి వింటామో ఆ మంచి యొక్క ప్రభావం ఏమవుతుందంటే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి ఆధారమవుతుంది. ఎలా అయితే ఒక దొంగతనం చేయడానికి వెళ్తే అక్కడ ఏదో ఒక సత్సంగం నడుస్తూ ఉంటుంది. ఆ సత్సంగంలో కూర్చుని వినడం మొదలు పెడతాడు. ఆ సత్సంగంలో వినగానే తనకు దొంగతనం చేయాలన్న ఆలోచన మొత్తం సమాప్తి అయిపోయి ఒక గొప్ప మహనీయుడిగా మారడం జరుగుతుంది. అలా ఆ వ్యక్తి మంచి వినడం వల్ల ఏమైందంటే తన జీవితం మారిపోయింది, అందరికీ ఆదర్శవంతంగా అయింది. అలా మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి అంటే చెడుని వినడం ఆపేయాలి, మంచిని వినడం మొదలు పెట్టాలి. ఈ మంచిని ఎంతగా వింటూ ఉంటామో అంతగా మనలో ఏమవుతుంది అంటే మంచి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఎంతగా మంచి ఆలోచనలు ప్రారంభమవుతావో అంతగా మన జీవితం మంచిగా ముందుకు వెళ్ళడం మొదలవుతుంది అనమాట. అందుకని ఎప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ చెవుల ద్వారా ఏం వింటున్నాము అని చూడండి. ఈ చెవుల ద్వారా మనం ఈరోజు ఏం వింటున్నాము అంటే ఎక్కువలో ఎక్కువ ఎవరికైనా ఏం ఇష్టం అవుతుంది అని అడిగితే చెడు వినడం చాలా ఇష్టమవుతుంది. అంటే ఎలా అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం మనకి చెడుగా చెప్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం కూడా ఇంకో 2 మాటలు మాట్లాడి మరీ చెప్తాం. అంటే చెడు వినడం ఎంత ఇష్టం అయిపోయింది అంటే చాలా ఇష్టం అయిపోయింది. దాని యొక్క ప్రభావం లోపలికి వెళ్ళిపోయి మనం ఏమవుతున్నాము అంటే ఆ చెడుగానే జీవించడం లేదా వాళ్ళ మీద చెడుగానే ఆలోచన మొదలు పెట్టుకోవడం ఇలా మొదలు పెడుతున్నాం అనమాట. దానివల్ల మనకి అంటే మన జీవితంలో ఉన్న ఆల్రెడీ సంతోషమే తక్కువైంది, ఇంకా సంతోషాన్ని తగ్గించుకుంటున్నాం అనమాట ఆ చెడుని వినడం వల్ల. అందుకని చెవుల ద్వారా ఏం చేయాలి అంటే చెడుని వినడం అనేది ఆపేయాలి. మనం ఏం వినాలి అంటే ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే వినడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం మంచి మంచి విషయాలు వింటామో అప్పుడు ఏమవుతుందంటే మన జీవితం సద్మార్గంలోకి వెళ్తుంది. ఆ సద్మార్గంలో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అనేక మందికి ఆదర్శవంతులుగా మన జీవితం మారుతుందనమాట. ఈరోజు గొప్ప గొప్ప మహనీయులు అందరూ ఎలా తయారయ్యారు అంటే వారు ఎక్కువ ఆధ్యాత్మిక విషయాల వైపు అటెన్షన్ ఉండేది. అందుకని వారు మహోన్నతులుగా తయారయ్యారు. అందుకే మన విషయం ఎప్పుడు ఏముండాలి అంటే చెడు విషయాల వైపుకి నా మనసు వెళ్ళటం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. ఎప్పటికెప్పుడు మన చెకింగ్ ఉంటుందో అప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. అలాగే ఇంకా నోటి ద్వారా మనకి ఎలాంటి కంట్రోల్ ఉండాలి అంటే చాలా కంట్రోల్ ఉండాలి. నోరు అనగానే ఒకటి మాట్లాడుతుంది, ఇంకొకటి తినడం, ఇవి 2 జరుగుతాయి. ఈరోజు చాలా అనారోగ్యాలకి కారణము ఇవి 2 అవుతున్నాయి. ఒకటి నోటి ద్వారా మాట్లాడడం వల్ల, నోటి ద్వారా ఇంకొకటి తినడం వల్ల. నోటి ద్వారా తినడము అంటే ఎలాంటి ఆహారాన్ని తింటున్నామో అలాంటి ప్రభావం మన జీవితం మీద, మన వ్యవహారం మీద, అన్నిటి మీద పడుతుంది. ఈరోజు ప్రపంచంలో చిన్న పెద్ద చాలామందికి చెడుగా తినే అలవాటు అయిపోయింది. అంటే చెడు అంటే గుట్కా తినడం, ఇలా రకరకాల తినడం అలవాటైంది. కానీ వారు ఒక్క సెకండు ఆగలేకుండా ఒక్కసారి ట్రై చేస్తారు అంతే. అప్పుడే మంచిగా అనిపించదు, 2వ సారి ట్రై చేస్తాం, 3వసారి అది అలవాటు అయిపోతుంది. అది అట్రాక్ట్ చేసి ఆ తినడము వాళ్ళని ఏం చేస్తుంది అంటే పూర్తిగా అడిక్షన్లోకి మార్చేస్తుంది. అది తినకపోతే నాకు పని నడవదు, అది తినకపోతే నేనేం చేయలేను అనే విధంగా మారిపోతుంది. అలా మారిపోవడం వల్ల ఆ అడిక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఆలోచించండి, వాళ్ళు పూర్తి జీవితాన్ని కోల్పోతున్నారు. ఆ తిని లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ పాడైపోతున్నాయి. వాళ్ళ నోరు కానీ అన్నీ ఎలా అయిపోతుందంటే చూడ్డానికి మంచిగా లేకుండా అయిపోతుంది. వారు పాడయ్యిందే కాకుండా వాళ్ళతో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా నాశనం అవడానికి
కారణమవుతుంది అనమాట. అందుకని ఈ నోటి ద్వారా కూడా ఆహారాన్ని కంట్రోల్ ఉండాలి. అంటే ఇంతకుముందు ఆహారము అంటే ఎక్కువ ఏం తినేవారంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినేవారు, వెజిటేబుల్స్ ఎక్కువగా తినేవారు, లేదా మంచి మంచి వంటలు తినేవారు. కానీ ఈరోజు పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇంటిలో వంట కంటే కూడా బయట ఆహారానికి ఎక్కువగా మక్కు చూపిస్తున్నారు. ఆ బయట ఆహారం ఏమవుతుంది అంటే రకరకాల వారు రకరకాల ఆలోచనలతో చేస్తారు. అందులో ప్రేమ ఉండదు, జస్ట్ వాళ్ళు వండాలి పెట్టాలి అన్నట్టు పెట్టేస్తారు. అది తిన్న తర్వాత వాళ్ళు ఏ ఆలోచనలతో ఉండారో ఆ ప్రభావం వీళ్ళ మీద కూడా పడుతుంది. ఆ ఆహారంలో కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, రకరకాల అన్నీ చెడు అన్నీ కలిపేసి ఉంటుంది, రకరకాల అన్నీ ఉంటుంది. దానివల్ల వీళ్ళ జీవితం కూడా ఏమవుతుందంటే ఆహారం ఎలా తినడం వల్ల ఈరోజు కొద్దిమంది చాలా ఫ్యాటీ అయిపోతున్నారు. ఇంకొద్దిమంది ఆ ఆహారం అలా తీసుకోవడం వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారనమాట. కొద్దిమందికి ఫుడ్లో కంట్రోల్ కావాల్సి ఉంటుంది. ఎలా అంటే షుగర్ ఉన్నా ఏదైనా ఎక్కువ ఉందనుకో అది తినద్దు అంటారు, కానీ అది చూడగానే తినేయాలి అనిపిస్తుంది. ఇలా మనకి ఏమవుతుంది అంటే మన పైన మనకి కంట్రోల్. ఎవరైతే ఆహార విషయంలో అంటే నోటి విషయంలో కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గానే మన ఆరోగ్యం కూడా కంట్రోల్లో ఉండగలుగుతుంది అనమాట. అలా ఈ నోరు అనేది ఎంత అంటే మన మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది. మన మాటలు ఎలా ఉంటాయో ఆ మాటల అనుసారంగానే మన జీవితం అనేది నడుస్తుంది. మనం నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నాము అని ఆలోచించండి. ఈరోజు ఎక్కడికెక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నా ప్రతి దాంట్లో సత్యం కంటే అసత్యమే ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఆ అసత్యం మాట్లాడేస్తున్నారు, అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆ అసత్యం మాట్లాడేసిన తర్వాత దాని యొక్క ప్రభావం చాలా రోజులు ఉంటుంది. అది ఎంత కష్టమవుతుందంటే వాళ్ళ జీవితానికి ఒక్క సెకండ్ అసత్యం చెప్పేస్తారు. ఆ చెప్పేసిన తర్వాత దానికి పరిణామం ఎలా ఉంటుంది అంటే అబద్ధం అయిపోయింది చెప్పేసాం అంటే కుదరదు. మళ్ళీ ఆ విషయం ఇంకొకరు వచ్చినా కూడా సేమ్ యాస్టీజ్ అలానే చెప్పాల్సి వస్తుంది. అలా అసత్యం ఏదైనా మాట్లాడితే దాన్ని కవర్ చేయడానికి ఇంకెన్నెన్నో అసత్యాలు మాట్లాడాల్సి వస్తుంది. అలా అసత్యాలు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే అది ఎక్కడ తెలిసిపోతుందా అనే భయం, టెన్షన్తో సంతోషకరమైన జీవితం కొద్ది సమయం కూడా లేకుండా పోతుంది. అది ఆ ఒక్క సెకండ్ సత్యం మాట్లాడేస్తే ఏమవుతుంది అంటే మన జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంది. దానికోసం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాము. అంటే మన మాటలు సత్యంగా ఉంటే ఎంత లాభం ఉంటుంది అని. ఒక చిన్న పాప బాబు సరదాగా సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. అయితే అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళగానే ఆ చిన్న పిల్ల బయట ఒక చిన్న కోడి పిల్ల చూస్తుంది. చూడగానే చాలా సంతోషం అనిపించి దగ్గరికి పరుగున వెళ్ళి ఆ కోడి పిల్లతో ముద్దు చేస్తూ ఆటలాడుతూ ఉంటుంది. ఆటలాడే టైంకి సడన్గా ఏమవుతుంది అంటే ఆ కోడి పిల్ల చచ్చిపోతుంది. ఆ కోడి పిల్ల చచ్చిపోతే ఆమెకు లోపల భయం, టెన్షన్ మొదలవుతుంది అనమాట. ఇది ఇప్పుడు అమ్మమ్మకి తెలిస్తే అమ్మమ్మ నేనే చంపేశాను అంటది, అదే అంటది, ఇది అంటది అని చెప్పేసి చాలా భయంతో, టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాని టైంకి వాళ్ళ అన్నయ్య పక్కకు వస్తాడు. రాగానే ఏం చేస్తాడు అంటే వాళ్ళ అన్నయ్య ఇంటి కొడుపిల్లని చంపేశావా అని, అన్నయ్య ఆగు అమ్మమ్మకి చెప్పుకు ఏం మాట్లాడుకు అంటుంది. అయ్యయ్యో నేను అమ్మమ్మకి చెప్తానంటాడు. లేదు అన్నయ్య నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నువ్వు మాత్రం అమ్మమ్మకి చెప్పకు అండి. అయితే ఓకేదా నీకు సాయం చేస్తా, కానీ ఈ రోజు నుంచి నేనేం చెప్తే అది నువ్వు చేయాలి అంటాడు. అలాగే అన్నయ్య అంటుంది. అంతే ఆ సెకండ్ ఆ అబ్బాయికి బానిస అవుతుంది. వెంటనే గొయ్యి తవ్వి ఆ పక్షి పిల్ల ఏదైతే ఉందో దాన్ని అందులో పెట్టేసి మొత్తానికి కవర్ చేసేస్తాడు. నార్మల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు ఏదైనా సరే ఎక్కడికైనా ఇలా నుంచుని కూర్చుని చెల్లి మంచినీళ్ళు తీసుకురా అంటాడు. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాడు. మంచి మత్తుగా పడుకుని ఉన్నప్పుడు నాకు కాలు రాయనేవాడు, కాలు రాసేది. అలా ఇంకా ఆ అమ్మాయిని ఒక్క సెకండ్ కాదు బ్లాక్మెయిల్ చేయడం, ఎవ్రీ సెకండ్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆమెకి నరకం అనుభవించేలాగా చేస్తాడు. ఆమె ఆ నరకం తట్టుకోలేక ఏం చెప్పుద్ది అంటే అన్నయ్య నువ్వు చెప్పడం కాదు నా అమ్మమ్మకి, నేనే వెళ్ళి చెప్పేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది అనమాట. అమ్మమ్మ నేను ఇలా ఆడుతూ ఉన్నాను, ఆ పక్షి చచ్చిపోయింది, నేను తీసుకెళ్ళి గోతులో పెట్టేశాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చిరునవ్వు నవ్వి చెప్తుంది, నువ్వు ఏ రోజైతే ఆ
పక్షితో ఆడుతున్నావో అది ఎప్పుడు చనిపోయిందో నేను చూసాను, నువ్వేం చేయలేదని. కానీ నువ్వు ఎప్పుడు చెప్తావా అని చూస్తూ ఉన్నాను నేను. నీవు అలా చేయకపోవడం వల్ల మీ అన్నయ్య ఎన్ని కష్టాలు పెట్టాడో కూడా నేను చూశాను. కానీ నేను ఎందుకు చెప్పలేదు అంటే, ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు సత్యంగా చెప్పేస్తే ఎంత ఫ్రీ అయిపోయి ఎంత సంతోషంగా ఉంటావో నీకు తెలియాలి. అది తెలియాలి అంటే దాని యొక్క కష్టం కూడా నువ్వు అనుభవించాలి, అప్పుడే నీకు తెలుస్తుంది. అందుకని నేను మాట్లాడలేదు. అందుకని ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావంటే, అమ్మా ఏం జరిగినా సత్యం చెప్పడం మొదలుపెట్టు, అప్పుడు నీ జీవితం సంతోషంగా వెళ్తుంది అని చెప్తుంది అనమాట. అప్పటి నుంచి ఆ పాప నేను సత్యం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అలా మన ఈ జీవితంలో మనం సత్యంగా చెప్పేస్తామనుకో, ఆ సెకండ్తో అయిపోతుంది, సంతోషంగా ఉండగలుగుతాం. కానీ అదే అబద్ధం కంటిన్యూ చేస్తూ ఉన్నామంటే రోజంతా నడుస్తున్నా కానీ మన జీవితంలో సంతోషం అనేది కోల్పోతాం అనమాట. అందుకని మన మాటలు ఏం మాట్లాడాలంటే సత్యంగా మాట్లాడాలన్నమాట. ఎవరితోనైనా సత్యం చెప్పాలి, సత్యంగా ఉండాలి. అప్పుడు ఎంత మనం సత్యంగా ఉంటామో అంతగా ఎదట వాళ్ళు కూడా మనల్ని నమ్ముతారు, అంతగా మన జీవితం కూడా సంతోషంగా వెళ్తుందన్నమాట. అలా మన నోటిలోంచి ఎలాంటి మాటలు రావాలి అంటే ఎదట వాళ్ళు సంతోషించేలాగా మాట్లాడాలి. మనం ఒక చిన్న మాట మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారా దుఃఖపడతారా అని ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడైతే మనకు ఆ నిఘా ఉంటుందో అప్పుడు మన మాటలు కూడా అంతే మధురంగా మాట్లాడగలుగుతాం. ఎంత వీలైతే అంత మన నోటి ద్వారా ఏం మాట్లాడాలి అంటే చాలా తక్కువ మాట్లాడాలి. చూడండి, ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళంటే అందరూ ఇష్టపడతారు. లొల్లడం ఆగుతూ ఉన్నారనుకో ఎక్కువ వాల్యూ ఉండదు. అదే మీడియంగా తక్కువ నెమ్మదిగా మాట్లాడారనుకో వాళ్ళంటే అందరూ కూడా విలువ చూపిస్తారు. అంటే ఎక్కువ మాట్లాడితే మన ఎనర్జీ లాస్ అవుతుంది తప్ప ఎక్కువ ఉపయోగం ఉండదు. అందుకని వీలైనంతట్లో తక్కువ మాట్లాడాలి. మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కూడా చాలా మాధుర్యంగా మధురంగా మాట్లాడాలి. ఎప్పుడైతే మన మాటలు మధురంగా ఉన్నాయో ఎదట వాళ్ళు ఆటోమేటిక్గానే మనకి విలువనివ్వడం మొదలు పెడతారు. అందుకని మన మాటలు మధురంగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అలానే మనం నెమ్మదిగా కూడా మాట్లాడాలి. అప్పుడు మన ఆత్మలో శక్తి కూడా పెరుగుతుంది, మనం ముందుకి కూడా వెళ్ళగలుగుతాం. అలా మనం ఏం చేయాలంటే మన మాటల పైన మనకి అటెన్షన్ ఉండాలి. ఎప్పుడైతే మన మాటల పైన మనకి అటెన్షన్ ఉంటుందో మన లైఫ్ బాగుంటుందన్నమాట. అందుకని మన మాటలు చాలా మంచిగా మాట్లాడుతూ ఉండాలి. అలా మన శ్వాస కూడా, అంటే ముక్కు అంటే శ్వాస, మన శ్వాస కూడా భగవంతుడి ప్రేమతో శ్వాస తీసుకుంటూ ఉండాలన్నమాట. మన కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన ఏ విధంగా రాజు దర్బారు పెట్టి ఆ దర్బార్లో మొత్తం అన్ని విషయాలు చర్చిస్తారో అలా మనం కూడా స్వరాజ్యాధికారి అవ్వాలి అంటే మన ప్రతి కర్మేంద్రియాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు నేను దీని ద్వారా ఏం తప్పు చేశాను, ఏం మంచి చేశాను, నోటి ద్వారా ఏం మంచి చేశాను, కళ్ళ ద్వారా ఏం మంచి చేశాను, అలానే చెవుల ద్వారా ఏం మంచి విన్నాను, ఏం చెడు చూసాను, ఇవన్నిటిని మనము చెకింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే చెకింగ్ చేసుకొని ఏదైనా తప్పు చేస్తే దాన్ని తగ్గ శిక్ష ఆ కర్మేంద్రియానికి ఇవ్వడం మొదలు పెట్టాలి. అంటే ఆ రోజు ఆ కళ్ళతో అలాంటివే చూడాలి, ఇవే చేయాలి అని అటెన్షన్ పెట్టడం, అలా ఏదో ఒక శిక్ష వాటికి ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మన ఈ కర్మేంద్రియాలని అలా మనం పాలన చేసి నియంత్రణ ఇస్తామో అప్పుడు మన జీవితం ఏమవుతుంది అంటే సంతోషంగా సుఖమయంగా వెళ్ళడం మొదలవుతుంది. ఎందుకంటే మనం చాలా వరకు అంటాం వీళ్ళు నా మాట వినట్లేదు, వాళ్ళు నా మాట వినట్లేదు. మన కర్మేంద్రియాలే మన మాట వినలేదు అంటే ఎదట వాళ్ళు మన మాట ఎలా వింటారు, వినలేరు. అందుకని ముందు మన కర్మేంద్రియాలు మన మాట వినేలాగా చేసుకోవాలి. అంటే మన కర్మేంద్రియాలు మనం వశం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. అందుకని మన కర్మేంద్రియాలు మనం వశంలో ఉంచుకొని స్వయం మీద స్వయం రాజ్యం చేయడం నేర్చుకోవాలి. ఈరోజు మనం కొన్ని టాపిక్స్ తెలుసుకున్నాం. మరికొద్ది మంచి అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.